మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక చూడురి, పట్ట పగలే మిట్ట మధ్యాహ్నం పట్ట పగలే నగల దుకాణంలో దోపిడీ. ఏడ కరీంనగర్ నడిబొడ్డున పట్ట పగలే షాపుల్లోకి తుపాకులతో చొరబడ్డ దుండగులు. కరీంనగర్ దగ్గరనంట బండి సంజయ్ ఆఫీస్ ఉంటుందట, ఆయనే ఆ దగ్గరనే చేసినట్ట ఈ పని. మరి వీళ్ళ దగ్గర తుపాకులు ఏమెక్కరకు ఉండొచ్చు? తుపాకులు వాళ్ళ దగ్గర ఉండాలి, పోలీసుల దగ్గర మిల్లుల దగ్గర తుపాకులు ఉండాలి. మరి వీళ్ళు పోలీసు వాళ్ళ పొరంబోకోళ్ళు వీళ్ళు. మరి పొరంబోకుల దగ్గర తుపాకులు ఎట్టొచ్చినాయి? పక్క దేశాలలో అంటే చాలా మంది దగ్గర తుపాకులు ఉంటాయి. మన తెలంగాణ కూడా చాలా అభివృద్ధి చెందినట్టుంది, పాడైపోను. చూడు తుపాకులు ఎట్టొచ్చినాయి. యాడికెళ్ళి రావచ్చు వీళ్ళకి దగ్గర తుపాకులు? బంగారానికి ఏమో పాడైపోను, ధరలు ఏమో లెస్స మెరగబెట్టినాయి. ఈ కష్టాన్ని చేతగాని మన కొడుకులు దొంగతనాలకు బాగా తగిలిరు. గింత దొరికితే తులం బంగారం దొరికినా కానీ ఎంత షేడ్ అమ్ముకున్నా కానీ 1,50,000 నుంచి 1,60,000 బంగారం ఉంటే ₹1,00,000 అయితే పక్క వస్తాయి. ఇప్పుడు దొంగోనికి చెప్పులే పాయిదా. ఇప్పుడు తులం బంగారం దొరికినా కానీ 1,50,000 ఎందుకు? 1,00,000 రాదు, చాలు ఆడికే చాలు. ఇంకొక ఇటువంటి లంగ సన్నాసులు తయారయ్యారు. కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే షాపులోకి తుపాకులు చొరబడ్డ దుండగులు. సిబ్బందిని బెదిరించి కిలో బంగారు నగల దోపిడీ. తిరగబడ్డ మేనేజరు సిబ్బంది పైన కాల్పులు. జరంత మేనేజర్ తెలివి కలడు ఉన్నట్టుంది, హుషారు కలడు ఉన్నట్టుంది. తిరగబడి తుపాకి గుంజుకోవడంతో ఆయన మీద కూడా కాల్పులు చేసిరట. 3 గాయాలు, 2 బైకుల పైన దొంగల పరారి. 1.8 కిలోల ఆభరణాలున్న మరో బ్యాగును నగల దుకాణంలోనే వదిలేసి వెళ్ళిపోయిన వైనం. అంతర్రాష్ట్ర ముఠాల పనేనని పోలీసుల అనుమానం. నిందితుల సమాచారం ఇస్తే ₹1,00,000 బహుమతి ఇస్తామని పోలీసులు ఆఫర్ అయితే పెట్టారు. దొరుకుతారు ఎక్కడ పోతారు కానీ ఇప్పుడు వీళ్ళు అలిబిలిగాల్లా ఐవన్నుల్లా ఏమర్థం అయితే లేదు. సీసీ కెమెరాలల్లో క్లియర్గా అవపడ్డారు. పెళ్లి ఫోటోల కంటే నీట్గా తీసి పెట్టినాయి సీసీ కెమెరాలు. ఏడికి పోతుండొచ్చు మరి వీళ్ళు? భూమి గుచ్చుకొని పోతారా? ఏడికి పోరు. నాకు తెలిసి రేపు టైంలో కదా దొరుకుతారు వీళ్ళంతా. మంచిగా అవపడ్డారు. అయితే ఫస్ట్ ఒకటి పోయినట, లోపలికి పోయినట. ఏడ ఉంది ఇది బండి సంజయ్ పార్టీ ఆఫీస్ పెట్టినట్ట, దాని పక్క పోయింటేనట. ఒకడు పోయి మంచి ఆయమన్న నకలే ఏది చైన్ చూపారా, నాకు చైన్ వేసుకోవాలని పోయినట. అబ్బరు కొడుకు బలగిరాకి దొరికింది మాకు అనుకుని, రండి సార్ రండి అని మంచిగా కూల్ డ్రింక్ చేతిలో పెట్టి ఏసీ ఆన్ చేసి కుర్చీ మీద కూర్చోబెట్టినట. చూడు సార్ ఎలాంటి చైన్ మోడల్ కావాలనుకొని ఆ మోడల్ మొత్తం కిందేసిరట. కిందేసి అది అక్కడక్కడ మళ్ళీ వేస్తున్నా కానీ ఇంకా 4 వచ్చిరట. ఈ 4 కూడా వీళ్ళని సోబత్ కాలే. వస్తేనే ఊరా సినిమాలో ఎట్ట దొంగతనాలు చేస్తారు. ఏమన్నా తుపాకులు తీసి అంత మోకాల మీద నిలబడాలి. మోకాల మీద కూర్చోరు అందరూ అనగానే అంత మోకాల మీద కూర్చోరట. మోకాల మీద కూర్చొని ఎవరికి ఫోన్ చేసినా కానీ మీ సంగతి అయితే మీ పని చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని బేరిచ్చి కొంతమంది చెప్పినారు. తీసుకురా నగలను తీసుకొచ్చి అడగబెట్టినాగానే మొత్తం నగలకి అక్కడ తీసుకొచ్చి పెట్టగానే ఆయన బ్యాగులు నింపినట్ట. బ్యాగులు నింపి ఆ బ్యాగులు నింపుతున్నాగానే మేనేజర్ చిన్న హుషారు చేసి పోలీసులకు చెప్దాం అనుకుంటూ లేకపోతే ఏదో చేద్దాం అనుకొని అటు చూస్తున్నాగానే బెదిరాగానే ఆయన దగ్గర పోయి నిలబడ్డట. జర బలంగా ఉండట మేనేజరు ఒక తుపాకి గుంజుకున్నట. నా దగ్గరనే తుపాకి గుంజుకుంటావా అనుకొని ఆయన పైన దాడి చేసినట్ట. మేనేజర్ దాడి చేయగానే మేమేందుకు కుట్టుకుంటామని ఇంకా కొంతమంది జర ధైర్యం చేసి ముందరకు అడిగేసినట్ట. ఎమ్మడే తుపాకులతోటి కాల్పులు తప్పినట్ట. కథం ఒక తుపాకితో కాల్పు జరపగానే ఎక్కడో అక్కడ వెనక బగాంచి పక్క తప్పుకురట. వాళ్ళ పైన దాడి చేస్తే అలా గాయాలైన వాళ్ళని దవాఖాన కొనిపోయి తర్వాత భాగంగానే. ఇప్పుడు బంగారం అంటే ఈ నిలవని ఏమనుకుంది, భూమికి బాగా రేటు ఉండేది, భూమి రేటు పడిపోయింది, బంగారం రేటు చాలా పెరిగిపోయింది. తులం బంగారం దొరికినా చాలు అన్నట్టు వీళ్ళు లోపలికి పోయి సినిమాలలో ఎట్ట దొంగతనం చేస్తారో ఇంకో గట్టిని దొంగతనం చేసి అందరి మోకాల మీద నిలబెట్టి ఇక బంగారం ఎత్తుకొని పోయిరంట. ఇగో నగల దుకాణంలో దోపిడి చూడు ఎట్ట ఉన్నారు. 5 క్లియర్గా అవపడుతున్నారు. ఎక్కడ పోతారు చెప్పు? ఇంత క్లియర్గా అవపడ్డాక ఎక్కడ పోరు. ఇంకా వీళ్ళనంట వేరే వాళ్ళు ఏమో ఇందులో మాట్లాడుతుంటే ఒకటి తెలుగులోనే మాట్లాడుతున్నట్ట. మరి తెలుగులో మాట్లాడుతున్నట్టు మరి ఈడోవడం మొదవరి కానీ. కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలో పిఎంజే జ్యువెలరీ షాపును ఆదివారం తెరవగానే 11 గంటల సమయంలో ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించాడు. తనకు బంగారం చైన్ కావాలని మోడల్ చూపించాలని సిబ్బందిని కోరాడు. అప్పుడే లాకర్ నుంచి ఆభరణాలు తీసుకువచ్చి చదువుతున్న షోరూమ్ సిబ్బంది అతడితో మాట్లాడుతుండగానే మరో 4 లోపలికి చొరబడ్డారు. 5 కలిసి వారి వద్ద ఉన్న తుపాకులు చూపించి సెక్యూరిటీ గార్డు సిబ్బందిని మొత్తం 8 మందిని బెదిరించి చేతులకు పైకెత్తించి మోకాల పైన కూర్చోబెట్టారు. చేతికి అందిన ఆభరణాలు 2 బ్యాగుల్లో సర్దుకున్నారు. ఈ సమయంలో దుకాణం మార్కెటింగ్ మేనేజరు ముస్తాక్ అలీకి వారికి ఎదురుని తిరిగి ఒక తుపాకీని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ధైర్యం తెచ్చుకున్న మిగతా సిబ్బంది కూడా దుండగులను ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒక్కసారిగా సిబ్బంది పైన కాల్పులకు తెగబడి 4 రౌండ్లు కాల్పులు చెప్పారు. ఈ కాల్పుల్లో మేనేజర్ అలీకి షాపులో పనిచేస్తున్న రాకేష్ కమలాసన్కు కొంతమందికి దెబ్బలు తగిలితే కొనవై దవాఖాన లేచి తర్వాత లెక్కది. కానీ ఇప్పుడు దొంగతనాలు బాగా అయిపోయినాయి. వాళ్ళ కష్టాన్ని చేతగాని వాళ్ళు అల్గడ్ పని ఎంచుకుంటారంటే దొంగతనం ఎంచుకుంటారు. అందులో బంగారం ఇంకా ఏగి నెంబరు ఎంత ఉంటుంది? గింత దొరికితే చాలు. గింత దొరికినా కానీ ₹1,50,000 ఎక్కడ ఇగో గిసోని పని చేసుకుంటూ కూర్చురు. బంగారానికి ఏమో ధర పాడైపోను
బొచ్చడి ధర పెరుగుతుంది. రోజుకింత బంగారం ధర అటే పోతుంది కానీ వెనకకు వచ్చే ముచ్చటే లేదు. మరి యాచూకి తెలిసిన వాళ్ళకి వాళ్ళని చెప్తున్నాడ, ₹1,00,000 ఇస్తారట. ₹1,00,000 కావాలంటే ఈ దొంగలు పట్టించి ఉపాయం చేయండి. మీరు పట్టించిన పట్టించకున్నా కానీ ఎక్కడ పోరీలేం, భూమి గుచ్చుకొని ఏం పోరు. ఇవాళ రేపట్లో పక్క దొరికినా దొరుకుతారు పక్క ఇల్లు.